నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల సాధనకు ప్రభుత్వంపై ఉద్యోగుల పోరుబాట, త్వరలో మరొక బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమం ఖాయం అంటున్న ఉద్యోగులు. మరి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అభ్యయించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త పోరుబాట. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల పరిష్కారం కోసం ఫ్యాక్ట్పో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు ఉధృతం కానున్నాయి. ముఖ్యంగా విద్యారంగంలో నెలకొన్న సవాళ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటికి తక్షణ పరిష్కారం లభించేలాగా చేయడమే ఈ యొక్క పోరుబాట యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. మహా ధర్నా కార్యక్రమం విజయవాడ ధర్నా చౌక్లో ఉపాధ్యాయుల భారీ నిరసన. ఈ నెల 7వ తేదీన విజయవాడలోని ధర్నా చౌక్లో ఫ్యాక్ట్పో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహా ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ ధర్నాలో వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొని తమ అసంతృప్తిని ప్రభుత్వానికి తెలియజేయాలని ఫ్యాక్ట్పో పిలుపునిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొన్న మానసిక వేధింపులు, బోధనేతర కార్యక్రమాల భారం, సకాలంలో అందాల్సిన హక్కుల నిరాకరణ వంటి సమస్యలు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని వారు విమర్శిస్తున్నారు. హామీల ఉల్లంఘన, ఎన్నికల పూర్వ వాగ్దానాల గాలికోదు. 2014 ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు, ఉపాధ్యాయులను గత ప్రభుత్వం మానసికంగా వేధించిందని, బోధనేతర కార్యక్రమాలతో వారిని ఇబ్బంది పెట్టిందని, వారికి రావాల్సిన హక్కులను కాలరాసిందని విమర్శించింది. అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సకాలంలో డిఏలు, పీఆర్సీలు, బోధనేతర పనులన్నింటినీ మినహాయించి కేవలం బోధనకు మాత్రమే పరిమితం చేస్తామని, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టమని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నమ్మకాన్ని వమ్ము చేసి గత ప్రభుత్వం విధానాలనే కొనసాగిస్తోందని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బోధనేతర కార్యక్రమాల భారం, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదం. పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభమైన తర్వాత ఉపాధ్యాయులపై బోధనేతర కార్యక్రమాల భారం మరింత పెరిగిందని ఫ్యాక్ట్పో నాయకులు వివరిస్తున్నారు. ప్రారంభంలో వారం రోజుల పాటు యోగాంధ్ర పేరుతో, ఆ తర్వాత 10 నుంచి 15 రోజుల పాటు పీటీఎం, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పేర్లతో పాఠశాలల్లో విద్యార్థులకు ఒక్క అక్షరం కూడా బోధించలేని స్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కర్మయోగ, స్వచ్ఛాంధ్ర, జీఎస్టీ పేరుతో పిల్లల నుండి గణాంకాలు సేకరించే ప్రయత్నాలు మాత్రమే జరుగుతున్నాయని, ఇవన్నీ బోధనను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న బోధనేతర కార్యక్రమాలేనని వారు స్పష్టం చేశారు. ఈ బోధనేతర కార్యక్రమాలన్నింటినీ వెంటనే రద్దు చేయాలని ఫ్యాక్ట్పో డిమాండ్ చేస్తోంది. ఒకవేళ రద్దు చేయకపోతే ఈ నెల 7వ తేదీ తర్వాత ఫ్యాక్ట్పో సంఘాలు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఈ బోధనేతర కార్యక్రమాలను పూర్తిగా బహిష్కరిస్తామని హెచ్చరించాయి. పాఠశాలల్లో కేవలం పాఠాలు మాత్రమే చెప్పడానికి వరకే ఉపాధ్యాయులకు బాధ్యత అని, తాము జీతం తీసుకుంటున్నది దానికోసమే అని వారు తేల్చి చెప్పారు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి. ప్రభుత్వ విధానాలపై పోరుబాటులో భాగస్వామ్యం కావాలని పిలుపు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా ఫ్యాక్ట్పో విజ్ఞప్తి చేసింది. తమ పిల్లలకు విద్య అందకపోవడానికి, ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళడానికి కారణం ప్రభుత్వ విధానాలే అని వారు స్పష్టం చేశారు. అందుకే ఈ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కూడా, బోధనేతర కార్యక్రమాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కూడా తెలిపారు. ఆర్థిక అంశాలు, పెండింగ్లో ఉన్న హక్కుల పరిష్కారాలకు డిమాండ్. ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఫ్యాక్ట్పో నిర్ణయించింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో తమ తండ్రి కానిస్టేబుల్ అని పెన్షన్ తీసుకోవడం చాలా ఇబ్బంది,
పడ్డానని పెన్షన్ తీసుకోవడానికి. కాబట్టి పెన్షన్ తమ హక్కు అని తాము అధికారంలోకి వస్తే దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తామని పదే పదే చెప్పారని ఫ్యాక్ట్‌ఫోర్ నాయకులు గుర్తు చేశారు. అయితే 16 నెలలు గడిచినా ఇంతవరకు పెన్షన్ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని వారు విమర్శించారు. ఇతర ముఖ్యమైన ఆర్థిక డిమాండ్లు కూడా ఉన్నాయి. అవేంటంటే 2023 డీఎస్సీ అభ్యర్థులు జీవో నంబర్ 57ను అమలు చేయడానికి ప్రయత్నించకపోవడము, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను తిరిగి అమలు చేయకపోవడము, కారుణ్య నియామకాలు, 958 మంది ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు మరణించి 6 సంవత్సరాలకు పైగా అయిందని, వారి వయసు కూడా దాటిపోతున్నందున కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు 1998 మరియు 2008 డీఎస్సీ ఉపాధ్యాయులందరినీ పర్మనెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, భవిష్యత్ కార్యాచరణ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచిన ఉపాధ్యాయ సంఘాలతో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని ఫ్యాక్ట్‌ఫోర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏమిటో చెప్పాలని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఈ మేరకు ప్రభుత్వంలో ఉన్న ఉపాధ్యాయులు ప్రజల్లో ఉద్యోగ వర్గాల్లో భాగమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే బాధ్యత తాము తీసుకున్నామని, అలాంటిది తమ సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని వారు స్పష్టం చేశారు. ఒక దసరా పండుగ వెళ్ళిపోయింది. ఇంకో దసరా పండుగకు ఎదురు చూసే పరిస్థితి ఏమిటి? వారు ప్రశ్నించారు. డీఏలు తమ రాజ్యాంగబద్ధమైన హక్కులని వాటిని ఇవ్వకుండా కాలక్షేపం చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలన్నిటిపై ఉపాధ్యాయ వర్గాలు పెద్ద ఎత్తున పోరుబాటను కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో మిలిటెన్సీ కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి అయితే హెచ్చరించారు.